Very good evening, all of you. Hello. Good evening, sir. Yeah, good evening, ma. Okay, good. So last classes లో మనం జిఎస్టీకి సంబంధించిన లైక్ థియరీ డిస్కషన్ చేసాం. తర్వాత లైక్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, టైప్స్ ఆఫ్ డీలర్స్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లాబ్స్ కానీ, తర్వాత మనకి ఎలాంటి ట్యాక్సెస్ బిఫోర్ వ్యాట్లో ఉన్నప్పుడు ఏమున్నాయి, వాటిని మిక్స్ చేసి ప్రజెంట్ ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి, ఎన్ని రకాల పర్సంటేజెస్ ఉన్నాయి. ఓకే, ఈ జిఎస్టీ అనేది ఎవరు గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి, రిజిస్టర్డ్ పర్సన్స్ అంటే ఎవరు, అన్రిజిస్టర్డ్ పర్సన్స్ అంటే ఎవరు, తర్వాత కాంపోజిషన్స్ అంటే ఎవరు, జిఎస్టీ నెంబర్ అంటే ఏంటి, ఏ స్టేట్కి ఏ కోడ్ ఇచ్చారు, ఇవన్నీ కూడా లాస్ట్ క్లాసెస్లో మనం డిస్కషన్ చేసాం. టుడే మనము ఫస్ట్ ప్రాబ్లం ఒకటి డిస్కషన్ చేస్తాం. అంటే విత్ ఇన్ ద స్టేట్లోనే పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్లోనే సేల్ చేసినప్పుడు ఏ విధంగా రిపోర్ట్స్ మనం చెక్ చేసుకోవాలి, తర్వాత ట్యాక్స్ ఏ విధంగా సెటప్ చేసుకోవాలి, ఏ ట్యాక్స్కి ఎంతెంత ట్యాక్సబుల్ వాల్యూకి ఎంత ట్యాక్స్ పడింది అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి, GSTR1 GSTR3B ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది కూడా టుడే క్లాస్లో క్లియర్గా సో మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, డన్. సో పేజ్ నెంబర్ 86 ఓపెన్ చేయండి. టాలీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కనబడుతుందమ్మా టాలీ? ఎస్ సార్, కనబడుతుంది. యా, ఓకే. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నుంచి జిఎస్టీలోకి ఎంటర్ అవుతున్నాం, కొంచెం మంచిగా నేర్చుకోవాలి. ఓకే, లైక్ ఇక్కడ వచ్చేసి పక్కన పేరు పెట్టుకోండి, ఎందుకంటే మేము చాలామంది చెప్పింటాం కాబట్టి. లైక్ ఇక్కడ వచ్చేసి జూన్ బ్యాచ్ కదా, జూన్ ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఇవ్వండి, కంట్రోల్ ఏ ఇస్తే సేవ్ అవుతుంది. మధ్య మధ్యలో షార్ట్ కట్స్ యూజ్ చేస్తూ ఉంటాను, గుర్తుపెట్టుకోవాలి. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఈ రోజు నుంచి మనకి జిఎస్టీ ఆప్షన్ కంపల్సరీగా వేసి పెట్టుకోవాలి. ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఎంటర్ ఇవ్వండి. సో ఇక్కడ మన స్టేట్ అంటే నీ బిజినెస్ ఎక్కడుంది, ఫస్ట్ నీ బిజినెస్ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉందా నీ బిజినెస్, తెలంగాణలో ఉందా, కర్ణాటకలో ఉందా, తమిళనాడులో ఉందా. ఫస్ట్ కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడు మన కంపెనీ డీటెయిల్స్ మన బిజినెస్ ఎక్కడ ఉంది, ఏపీలో ఉందా, తెలంగాణలో ఉందా, తమిళనాడులో ఉందా, చెన్నైలో ఉందా, గుజరాత్లో ఉందా అనేది ఏ అడ్రస్లో అయితే ఉంటుందో మన యొక్క కంపెనీ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. ఫస్ట్ వేరే వాళ్ళది ఎవ్వరిది కాదు, మనది మాత్రమే. F11లో మనది మాత్రమే ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం అయితే అస్సాం, బీహార్ అయితే బీహార్, ఛత్తీస్గఢ్ అయితే ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గోవా ఏదైతే అది మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్. ఒకవేళ మీది తెలంగాణ అయిందనుకోండి, మీ కంపెనీ ఉండేది తెలంగాణలో అనుకోండి, తెలంగాణ ఇవ్వాలా. ఓకే, తర్వాత ఇక్కడ రెగ్యులరా కాంపోజిషనా, రెగ్యులర్ అర్సేజా అని అడుగుతుంది. రెగ్యులర్ అంటే మనము జిఎస్టీ నెంబర్ తీసుకునేటప్పుడే మనం రెగ్యులరా, కాంపోజిషనా, సెజ్జా అనేది ఉంటుంది. ఓకే, రెగ్యులర్ అయితే రెగ్యులర్ పెట్టుకోవాలి, కాంపోజిషన్ అయితే కాంపోజిషన్ పెట్టుకోవాలి. స్పెషల్ స్టేట్లకి మనకి సెజ్ను యూజ్ చేస్తాం. ఓకే, సెజ్ అనేది చూపిస్తుంది, రెగ్యులర్ అని తీసుకోండి. ఎంటర్. ఇక్కడ మన కంపెనీ యొక్క జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. మనది అంటే లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ ఆపోజిట్లో ఉంది చూడండి, ఆ జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. 37ABCDE6734A1ZY అది ఇక్కడ ఇవ్వాలి. పీరియాడిసిటీ ఆఫ్ GSTR1 అంటే నువ్వు ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి మంత్లీ చేస్తావా, క్వార్టర్లీ చేస్తావా. మంత్లీ అయితే మంత్లీ ఇవ్వాలి. ఓకే, ఎంటర్. ఇక్కడ ఈవే బిల్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇక్కడ సేల్స్ ఇన్వాయిస్ 50,000 దాటిందంటే ఈవే బిల్ తీయాలి. ఈవే బిల్ ఎందుకు తీస్తామంటే ఒక ప్లేస్ నుంచి సరుకు మరొక ప్లేస్లోకి వెళ్ళేటప్పుడు ఈవే బిల్ తీయాలి. అంటే నీ సరుకు లీగల్ సరుకా ఇల్లీగల్ సరుకా అనేది అప్పుడప్పుడు రోడ్ల మీద పోలీసులు పట్టుకుంటూ ఉంటారు.
సో అందుకోసం ఏం స్టాక్ పంపిస్తున్నావు అనేది ఆ స్టాక్ ఇన్ఫర్మేషన్, ఏ ఏరియా నుంచి ఏ ఏరియాకి పంపిస్తున్నావు అనేది ఆ అడ్రస్ ఆ బిల్లులో వాళ్ళ పోలీసులకు చూపిస్తే వదిలేస్తారు. అది ఎంటర్ ఇవ్వండి. ఓకే, ఎంటర్ ఇవ్వండి. తర్వాత సో సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్. ఇప్పుడు అక్కడ 5 ఉంది, 12 ఉంది, 18 ఉంది, 28% ఉన్నాయి. 4 ట్యాక్స్లు ఉన్నాయి. మీ బిజినెస్లో ఒకే రకమైన ట్యాక్స్ ఉందనుకోండి, అది 5 కానీ 12 కానీ 18 కానీ 28 కానీ ఏదో ఒక్కటే పర్సంటేజ్ ఉందనుకోండి, మీరు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇచ్చుకోవచ్చు. ఎస్ ఇచ్చి లోపలికి వెళ్ళారంటే ఇక్కడే మీరు ఎస్ఎస్ఎన్ నెంబర్, మీ జిఎస్టీ పర్సంటేజ్ ఇవ్వచ్చు. అంటే కంపెనీ కోడ్ లెవెల్లో ఒకే పర్సంటేజ్ ఉంటే, మల్టిపుల్ ఉంటే తీసుకోకూడదు ఇక్కడ. ఓకే, అది కూడా గమనించాలి. చూడండి, ఇంటర్ స్టేట్ థ్రెషోల్డ్ లిమిట్ 50,000, ఇంట్రా స్టేట్ థ్రెషోల్డ్ లిమిట్ 50,000. మన ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే 50,000 దాటితే ఏ బిల్ ఇవ్వాలి, అది విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా కూడా. ఓకే, ఇక్కడ కూడా ట్యాక్స్ ఇవ్వచ్చు, ఇక్కడ కూడా హెచ్ఎస్ఆర్ నెంబర్ ఇవ్వచ్చు, తర్వాత ఇక్కడ కూడా ట్యాక్స్ ఇవ్వచ్చు. ఓకే, ప్రజెంట్ నో నీడ్, ఇక్కడ బ్యాక్ వచ్చాయి, నో పెట్టేయండి, అవసరం లేదు. ఇది కూడా నో పెట్టేయండి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 12 ఎడ్జెస్, తర్వాత 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఇవి కామన్. ఇవి కామన్గా ఉంటాయి. ఎస్కేప్ ఎస్కేప్. ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళి ఫస్ట్ లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో మనం ఫస్ట్ క్రియేషన్ చేసుకున్నాం. ఫస్ట్ క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏముంది, ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్స్. నెక్స్ట్ ఏముంది, పర్చేజ్ అకౌంట్స్. చూడండి, మీరు ఎప్పుడైతే ఫస్ట్ టైము మీరు సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఫ్యూచర్స్ ఇక్కడ కింద చూడండి, హెచ్ఏసి ఎస్ఏసి ఇలా మీకు రావు, ఇలా కొందరికి వస్తాయి, ఇలా ఉంటాయి కొందరికి. ఓకే, ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే బ్యాక్ వెళ్ళి నాట్ అప్లికబుల్ పెట్టండి, ఇక్కడ నాట్ అప్లికబుల్. ఓకే, సో తర్వాత కింద జిఎస్టీ అప్లికబిలిటీ వచ్చేసి అప్లికబుల్ పెట్టండి. అప్పుడు ఆ ఫీచర్స్ వస్తాయి. మీరు ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు మీకు ఇక్కడ హెచ్ఎస్ఎన్ ఎస్ఏసి ఈ ఇన్ఫర్మేషన్ రాదు. అప్పుడు మీరు ఇక్కడ నాట్ అప్లికబుల్ ఉంటే మీరు ఇక్కడ అప్లికబుల్ పెట్టుకోండి, అప్పుడు ఆ ఫీచర్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, హెచ్ఎస్ఎన్ ఎస్ఏసి డీటెయిల్స్. ఇప్పుడు మీకు F11లో చూపించిన ఇవే ఫీచర్స్ అక్కడ కూడా కనిపించాయి. అంటే మీది ఒకే రకమైన పర్సంటేజ్ ఉందనుకోండి, 5%, 12, 18, 28, అదే పర్సంటేజ్ అదే హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇక్కడ వచ్చేస్తుంది, యాజ్ ఫర్ కంపెనీ ఆర్ గ్రూప్ అని. నువ్వు F11లో ఇచ్చి ఉంటే అక్కడ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ నువ్వు ఓన్గా ఒక పర్సంటేజ్ కానీ హెచ్ఎస్ఆర్ నెంబర్ కూడా ఇవ్వచ్చు అని చెప్తుంది. ఇక్కడ స్పెసిఫై అంటే ఆన్ ద స్పాట్ ఇవ్వచ్చు. యూజ్ జిఎస్టీ క్లాసిఫికేషన్ ఇది ఏం పెద్దగా యూజ్ చేయరు, నో నీడ్, ఇది నో నీడ్. ఓకే, మన గ్రూప్ లెవెల్లో ఇవ్వలేదు కాబట్టి. తర్వాత యాజ్ ఫర్ కంపెనీ పైన నువ్వు ఏది ఇచ్చింటే అదే వస్తుంది. ఇక్కడ స్పెసిఫై డీటెయిల్స్ ఇయర్, ఇది కూడా ఆన్ ద స్పాట్ ట్యాక్స్ ఉందా లేదనేసి. ఇక స్పెసిఫై స్లాబ్ బేస్డ్ రేట్స్, ఇది నో యూజ్, జిఎస్టీ నో యూజ్. చూసేయండి, ఇక్కడ పర్చేజ్కు సేల్కు మాత్రమే గూడ్స్ అని పెట్టుకోండి, ఇంకా రిమైనింగ్ అన్ని లెడ్జెస్కి సర్వీసే పెట్టుకోవాలి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. నెక్స్ట్ అర్జున్ ఏజెన్సీ, తండ్రి క్రెడిటార్స్, రియల్ టైంలో వీళ్ళ అడ్రస్ ఇవ్వాలి. సో అక్కడ కడప ఉంది కాబట్టి ఓకే, అక్కడ మీకు ఇన్వాయిస్లో రియల్ టైం అడ్రస్ ఉంటుంది, కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ స్టేట్ 37 జిఎస్టీ నెంబర్ ఉంది, 37 ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అని అర్థం. అక్కడ 37 కాకుండా వేరే నెంబర్ 36, 33 ఏదో ఒకటి ఉంది అనుకోండి, అప్పుడు అదర్ స్టేట్ అని మీరు అనుకోవాలి. ఇక్కడ అడుగుతుంది కాంపోజిషనర్ రెగ్యులరా అన్ రిజిస్టర్డా కన్సూమరా అని. మీకు ఆల్రెడీ ఇన్వాయిస్లో తెలిసిపోతుంది అతను కాంపోజిషనా ఇన్వాయిస్ రెగ్యులర్ అనేసి. రెగ్యులర్. ఇక్కడ జిఎస్టీ నెంబర్ తీసుకోవాలి, ఎవరిది, సప్లయర్ది తీసుకోవాలి. 37 ABCDE 233 4
A1 Z1 సేవ్ చేయాలి. నెక్స్ట్ సేల్స్కి సేల్స్ అకౌంట్స్, దీనికి కూడా గూడ్స్ అని తీసుకోవాలి. నెక్స్ట్ కుమార్ మర్చెంట్స్, తండ్రి డెప్టార్స్. ఇక్కడ కూడా రియల్ టైం అడ్రస్ ఏముంది, అక్కడ నెల్లూరు ఉంది. వాళ్ళ అడ్రస్ అంతా ఇక్కడ ఉంటుంది ఇన్వాయిస్లో, అదంతా మీరు ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ కూడా జిఎస్టీ నెంబర్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది, 37 రెగ్యులర్, 37 TRDFG 7894A1 Z5 సేవ్ చేయాలి. నెక్స్ట్ ఏమున్నాయి ఇంకా, రెంట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, నిదానంగా అర్థం చేసుకోండి, తొందరపడద్దు. తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్, నెక్స్ట్ టెలిఫోన్ చార్జెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ట్యాక్సెస్ ఉన్నాయి, CGST డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ డ్యూటీ ఆర్ ట్యాక్స్, GST ట్యాక్స్ టైప్, CGSTకి CGST తీసుకోవాలి, సేవ్ చేయండి. నెక్స్ట్ HGST డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, GST IGST, CGST ఆర్ UTGST యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. ఇప్పుడు మనం చేసేది విత్ ఇన్ ద స్టేట్, అంటే ఆంధ్రాలోనే పర్చేజ్ చేసి ఆంధ్రాలోనే సేల్స్ చేస్తే అనేది ఎలా అనేది కాన్సెప్ట్. ఓకే, ఎస్కేప్. నెక్స్ట్ క్వాంటిటీలో ఏమున్నాయి, యూనిట్స్ క్రియేట్ చేసుకున్నాం. యూనిట్స్ చూడండి, ఫస్ట్ BT ఉంది. BT అంటే ఏంటి, ఇంతకుముందు ఫార్మల్ నేమ్ మనమే టైప్ చేసేవాళ్ళం నార్మల్గా. అలా కాకుండా ఎప్పుడైతే మీరు GSTలోకి వస్తారో యూనిట్ క్వాంటిటీ కోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ డిఫాల్ట్గా టాలీ వాళ్ళు ఇచ్చేసి ఉంటారు, దాన్నే మనం తీసుకోవాలి. BTL అంటే బాటిల్స్. నెక్స్ట్ BX అంటే బాక్సెస్. నెక్స్ట్ NOS అంటే నెంబర్స్. నెక్స్ట్ PC అంటే పీసెస్. ఇంకా రియల్ టైంలో ఏముంటే అవి ఇక్కడ మీరు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. నెక్స్ట్ స్టాక్ ఐటెంలోకి వెళ్ళండి. స్టాక్ ఐటెం, ఓకే. సో ఫస్ట్ ఏముంది ఇక్కడ మనకి, బూస్ట్. గ్రూప్ ఏం లేదు, కేటగిరీ ఏం లేదు, యూనిట్స్ ఏమున్నాయి, బాటిల్స్, BT. ఇక్కడ చూడండి, HSN అండ్ SCC రిలేటెడ్ డీటెయిల్స్. ఇప్పుడు మీరు F11లో పర్సంటేజ్ ఇచ్చి ఉంటే, HSN నెంబర్ ఇచ్చి ఉంటే అదే పర్సంటేజ్ ఇక్కడ కూడా వచ్చేది. అక్కడ ఇవ్వలేదు కాబట్టి ప్రజెంట్ మనకు ఏదైతే HSN నెంబర్ ఉందో అది ఇవ్వాలంటే స్పెసిఫై డీటెయిల్స్ హియర్ తీసుకోవాలి. HSN నెంబర్ అక్కడ 1901. డిస్క్రిప్షన్ సేమ్ ఐటెం పేరు ఇవ్వచ్చు. GST రేట్ డీటెయిల్స్, ఇది కూడా యాజ్ పర్ కంపెనీ ఆర్ స్టాక్ గ్రూప్, లేదు అంటే స్పెసిఫై డీటెయిల్స్ హియర్. ఇక్కడ అడుగుతుంది ట్యాక్సబుల్లా, నాన్ GSTనా, నిల్ రేటెడా, ఎగ్జామ్టా అని. ట్యాక్సబుల్ అంటే అక్కడ ట్యాక్స్ ఉంది కదా, అవి ట్యాక్సబుల్ గూడ్స్. ఎగ్జామ్ట్ అంటే 0%, రైస్, తర్వాత ఎగ్, తర్వాత వెజిటేబుల్స్, కర్డ్, ఓకే, కోకోనట్, వీటన్నిటిని ఎగ్జామ్టెడ్ గూడ్స్ అంటాం. నిల్ రేటెడ్ అన్నా మ్యాక్సిమం అవే వస్తాయి. నాన్ GST అంటే పెట్రోల్, డీజిల్, ఓకే, ఆల్కహాల్, ఇవన్నీ నాన్ GST కిందకి వస్తాయి. ట్యాక్సబుల్ కాబట్టి ఇక్కడ ట్యాక్సబుల్ అని తీసుకోవాలి, 5%. సెస్ ఇవన్నీ నో, సేవ్. నెక్స్ట్ హార్లిక్స్. హార్లిక్స్ ఎలా, బాక్సెస్, స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్, 0418 హార్లిక్స్. పర్సంటేజ్ 12. నెక్స్ట్ బోర్న్విటా, నెంబర్స్,
SSR number 7654. %. Next, complaint PC 7845. ఇలా ఎన్ని ఐటమ్స్ ఉన్నా కూడా మనం ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, డన్. HSN నెంబర్ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్ళండి. ఫస్ట్ది రిసిప్ట్ క్యాపిటల్ ఎంత పెట్టారండి ఇక్కడ? 9 lakhs. నెక్స్ట్ కాంట్రా క్యాష్ డిపాజిటింగ్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజెస్ పర్సనల్ ఇక్కడ అర్జున్ ఏజెన్సీ. ఐటమ్స్ తీసుకోవాలి. బూస్ట్ సో క్వాంటిటీ 100, 300. హార్లిక్స్ 200, 230. తర్వాత బోర్న్విటా 300, 400. కంప్లైంట్ 400, 150. టోటల్గా 2,56,000కి 2,56,000కి మనం పర్చేజ్ చేసాం. దాని కింద ట్యాక్స్ రావాలి. దాని కింద CGST, SGST. ఓకే, సో టోటల్గా కింద 3,14,20 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 30,000కి 5% ట్యాక్స్ ఎంత పడింది? 46,000కి 12% ట్యాక్స్ ఎంత పడింది? 1,20,000కి ట్యాక్సిబుల్ వాల్యూకి 18,000 ట్యాక్స్ ఎంత పడింది? 18%. 60,000కి 28% ఎంత పడింది అనేది మనకి తెలియాలి. అప్పుడు రైట్ సైడ్లో రిలేటెడ్ రిపోర్ట్స్ ఉంటుంది. రిలేటెడ్ రిపోర్ట్స్లోకి వెళ్ళి GST ట్యాక్స్ అనాలిసిస్ Alt+A, Alt+F అని ఇచ్చినామంటే ఎంటర్ ఇవ్వండి. ఆ ఎంటర్ ఇచ్చిన తర్వాత Alt+F అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్ 2,56,000 టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ. ఓకే, మనకు ఐటమ్ వైజ్గా చూస్తే 30,000కి ట్యాక్స్ ఎంత పడింది? ఇక్కడ 1,500 పడింది. అది 5%, అంటే 2.5 అంటే 750. ఇక్కడ తర్వాత హార్లిక్స్ 46,000 ట్యాక్సిబుల్ వాల్యూ వచ్చింది. దానికి గాను 12% ట్యాక్స్, అంటే 5,520 రూపాయలు. దాని 12% 66 CGST, SGST 6 చేస్తే 2760 పడింది. బోర్న్విటా 1,20,000 అంటే 18% ట్యాక్స్, 21,600 ట్యాక్స్ పడింది. దానికి 99 సపరేట్ చేస్తే CGST, SGST 10,800 పడింది. తర్వాత 60,000కి 16,800 పడింది, 28%, 8400. టోటల్ ట్యాక్స్ కలిపితే 45,420 రూపాయలు పడింది. దాన్ని CGST by 2 చేసామంటే బయటికి ఏమొచ్చింది? ఇక్కడ 22,710, 22,710 అంటే 44,000ని by 2 చేసామంటే 22 సపరేట్గా వస్తుంది. ఇక్కడ GST ప్రొవైడ్ GST ఈవే బిల్ డీటెయిల్స్, ఇది ఎస్ అని ఇస్తే ఈవే బిల్ తీయమని అడుగుతుంది. బట్ ఇక్కడ తీయరు, దానికి సపరేట్ పోర్టల్ ఉంటుంది. ఎస్కేప్ నో ఇచ్చేయండి, సేవ్ చేయండి ఇలా. తర్వాత సేల్స్లో ఏముంది? ఇక్కడ కుమార్ మర్చెంట్స్. ఓకే, బూస్ట్ మన దగ్గర క్వాంటిటీ ఎంత ఉంది? 100 ఉన్నాయి. 100లో ఎన్ని సేల్ చేస్తున్నావు? 80 సేల్ చేస్తున్నావు. ఎంత? 350. తర్వాత బోర్న్విటా 160. 160నా 100? ఓకే, 450. తర్వాత కాంప్లైంట్ 200. హార్లిక్స్ 150, 270.
టోటల్గా 1,53,500కి మనం సేల్ చేసాం. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. దీనికి కూడా నువ్వు క్యాలిక్యులేషన్ చూడాలంటే ఇక్కడ రిలేటెడ్ రిపోర్ట్స్ Alt+A, Alt+F అని ఇచ్చినామంటే ఇక్కడ కూడా మీకు షో చేస్తుంది. ఇక్కడ టోటల్గా 25,560 రూపాయలు ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేసామంటే ఎంత పడింది? ఇక్కడ 12,780, 12,780 పడింది. ఓకే, సో ఎప్పటికైనా సేల్స్లో 50,000 దాటిందంటే ఈవే బిల్ కంపల్సరీ ఇక్కడ అడుగుతుంది. ప్రొవైడ్ జిఎస్టీ ఈవే బిల్ డీటెయిల్స్. ఇది ఎస్ చేసామంటే మనకు షో చేస్తుంది. ఎస్కేప్ డైరెక్ట్గా అడుగుతుంది అనమాట, అవసరం లేదు ఎస్కేప్ ఇచ్చాను. ఓకే, అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ రిసిప్ట్. సో చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ డెప్టార్. డెప్టార్ అంటే కుమార్ 30,000. నెక్స్ట్ పేమెంట్. పేమెంట్ అంటే అర్జున్ 20,000. నెక్స్ట్ రెంట్ 15,000. నెక్స్ట్ రిసిప్ట్, డిస్కౌంట్ రిసీవ్డ్ 20,000. తర్వాత పేమెంట్, టెలిఫోన్ ఛార్జెస్ 5,000. సో ఈ విధంగా మనం ఎంట్రీస్ అన్ని పాస్ చేసుకోవాలి. ఎస్కేప్. నెక్స్ట్ డే బుక్లో వెళ్ళామంటే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. ఎస్కేప్. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, Alt+F1, ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ మనకి 25,000 వచ్చింది. ఓకే, నెక్స్ట్ స్టాక్ సమ్మరీ, కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఎస్కేప్. నెక్స్ట్ డాష్ బోర్డ్. ఓకే, సో ఇక్కడ అన్నీ చూపిస్తుంది మనకు. గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, సేల్స్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్స్, కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ అకౌంట్స్, క్లోజింగ్ స్టాక్, అవుట్వర్డ్స్, ఇన్వర్డ్స్, టోటల్ డీటెయిల్స్ ఇక్కడ షో చేస్తుంది. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్. అకౌంట్ బుక్స్లోకి వెళ్తే మనకి రిజిస్టర్స్ చూపిస్తాయి. పర్చేజ్ రిటర్ కింద గ్రాఫ్ కూడా చూపిస్తుంది. సేల్స్ రిజిస్టర్ కింద గ్రాఫ్ కూడా చూపిస్తుంది. రిసిప్ట్ రిజిస్టర్ ఏప్రిల్లో మనం ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసామో ఇక్కడ షో చేస్తుంది. పేమెంట్ రిజిస్టర్లో కూడా 3 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ షో చేస్తుంది. కాంట్రా రిజిస్టర్లో కూడా ఒకటి షో చేస్తుంది. ఈ విధంగా చూస్తాం. తర్వాత జిఎస్టీ రిపోర్ట్స్. జిఎస్టీఆర్ 1 అంటే మనకి పర్చేజ్ సేల్స్ అనమాట. ఇక్కడ అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్ అని చూపించాయంటే ఇక్కడ మనకు జిఎస్టీ నెంబర్స్ ఫేక్టీ కాబట్టి, ఒరిజినల్ కాదు కాబట్టి మనకి ఇక్కడ టోటల్ వాల్యూ అనేది ఇక్కడ చూపించలేదు. బిజినెస్ టు బిజినెస్, B2B అంటే బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు సి అంటే స్మాల్ కస్టమర్స్. తర్వాత ఇక్కడ బిజినెస్ టు సి అంటే చిన్న వ్యాపారస్తులు. ఇక్కడ టోటల్ వాల్యూస్ అన్నీ కనబడతాయి అనమాట, మనం ఎంత సేల్ చేసాము అనేసి. జిఎస్టీఆర్ 3B అంటే పర్చేజ్ సేల్స్ రెండు ఇక్కడ షో చేస్తాయి. ఓకే, నా ఒరిజినల్ అకౌంట్స్ ఒకసారి చూపిస్తాను. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్, జిఎస్టీఆర్ 1 చూడండి ఇలా షో చేస్తుంది. డేట్ ఇస్తున్నాను ఇక్కడ, ఏప్రిల్ మంత్, మే మంత్ కదా, 1/5 లాస్ట్ మంత్ ఇస్తున్నాను, 31/5. ఇక్కడ చూడండి ఇవి టోటల్ లాస్ట్ మంత్లో సేల్స్ నాకు 18,000 కింద 18,299 ట్యాక్సబుల్ అమౌంట్. దానికి ఐజిఎస్టీ 1,682, దానికి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ 401 ట్యాక్స్ అమౌంట్. ఓకే, 3 ఐజిఎస్టీ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ కలిపితే 2,485 రూపాయలు. ఓకే, టోటల్ ఇన్వాయిస్ అమౌంట్ చూస్తే ఇక్కడ 5,699 ఇలా షో చేస్తుంది. ఇది జిఎస్టీఆర్ 1. చూడండి ఇక్కడ అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్ లేవు, ఇక్కడ లేవంటే ఎలాంటి మిస్ మ్యాచ్ లేవని. జిఎస్టీఆర్ 3B
ఆల్ట్ F1 మనకి ఇక్కడ షో చేస్తుంది. ఇది పర్చేజ్ సేల్స్ రెండు మిక్స్ అయి ఉంటాయి. ఇది GSTR 3B ఇలా ఉంటుంది. ఈ ఒరిజినల్ అకౌంట్స్ ఇలా షో చేస్తాయి. ఓకే, ఇప్పుడు మనం చేసింది ఆంధ్రప్రదేశ్లోనే పర్చేజ్ చేసి ఆంధ్రప్రదేశ్లోనే సేల్ చేస్తే ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్ మనం చేసింది. నెక్స్ట్ అన్నీ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. డౌట్ జస్ట్ ఎక్కడెక్కడ వస్తాయో నేను చెప్తాను. సెకండ్ ప్రాబ్లం ఏముంది, ప్రియా సొల్యూషన్స్. ఇక్కడ ఏంటి, మీ కంపెనీ ఏమో ఆంధ్రప్రదేశ్లో ఉంది, కానీ మీరు డెస్క్టాప్స్ ల్యాప్టాప్ హైదరాబాద్ సప్లయర్ దగ్గర నుంచి పర్చేజ్ చేశారు. హైదరాబాద్ అంటే అదర్ స్టేట్. ఓకే, సో ఇప్పుడు నేను దీంట్లో డైరెక్ట్గా చూపిస్తాను చూడండి. ఓచర్స్ పర్చేజ్ ఆన్ ద స్పాట్ ఎలా చేయాలని ఇది నా కంపెనీ కదా ఒరిజినల్. ఆన్ ద స్పాట్ ఎలా క్రియేషన్ చేయాలని చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ప్రాబ్లంలో నేను చూపిస్తున్నాను, మీరు కొత్తగా కంపెనీ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, సేమ్ మీరు ముందు ఎలా చేస్తారో అదే విధంగా చేసుకోవాలి ఇది కూడా. ఓకే, ఆల్ట్ C ఇస్తున్నా, ఆల్ట్ C లేదా క్రియేట్. ఎవరు అక్కడ, పల్లవి కంప్యూటర్ స్టోర్ సన్రీ క్రెడిటర్స్. రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వాలి. ఇక్కడ స్టేట్ ఏం తీసుకోవాలి, హైదరాబాద్ అంటే ఏం తీసుకోవాలమ్మా స్టేటు? తెలంగాణ. తెలంగాణ. ఆడ హైదరాబాద్ అని ఉందని హైదరాబాద్ తీసుకుంటారు కొందరు మేధావులు. ఓకే, హైదరాబాద్ అని తీసుకోకూడదు, తెలంగాణ తీసుకోవాలా. బెంగళూరు అంటే ఏం తీసుకోవాలా, కర్ణాటక. బెంగళూరు అంటే కొందరు బెంగళూరు తీసుకుంటారు. ఓకే, అవి జస్ట్ అవి నిక్ నేమ్స్ అనమాట, నిక్ నేమ్స్. తమిళనాడు చెన్నైకి ఏం తీసుకుంటారు, తమిళనాడు. చెన్నైకి చెన్నై అని తీసుకోకూడదు, తమిళనాడు అని తీసుకోవాలా. ఓకే, GST నెంబర్ మారిందా, 36 అంటే తెలంగాణ. ABCDE 2334 A1Z7. ఇప్పుడు నేను ఇక్కడ పర్చేజ్ తీసుకోవాలా, పర్చేజ్ IGST తీసుకోవాలా? ఓచర్ పర్చేజ్ IGST. పర్చేజ్ అని ఎందుకు తీసుకోకూడదు? ఆల్రెడీ పర్చేజ్ లో క్రియేట్ చేసేటప్పుడు మనం CGST SGST అంటే డిఫరెంట్ గా క్రియేట్ చేసుకోవచ్చు కదా సార్ రెండాట్లకి. అది వేరే స్టేట్, ఇది వేరేది కదా. మనకి GSTR అని వేసుకునేటప్పుడు ఈజీ ఉంటది. సో ఎందుకు ఇలా చేసుకోవాలంటే, పర్చేజ్ అంటే విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేసిన సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే పర్చేజ్ చూపిస్తుంది. ఒకవేళ మన రాష్ట్రం అంటే మన బిజినెస్ వేరే రాష్ట్రాల నుంచి పర్చేజ్ చేసింది అంటే పర్చేజ్ IGST అని తీసుకోవాలి. అలా పర్చేజ్ IGST తీసుకోవడం వల్ల మన ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసినప్పుడు మన రాష్ట్రం పర్చేజ్ ఎంత, ఆల్ అదర్ స్టేట్ల పర్చేజ్ ఎంత అనేది మనకు సపరేట్గా వాల్యూ షో చేస్తుంది. అందుకోసం మనం ఏం చేయాలంటే పర్చేజ్ IGST అని చేసుకోవాలి. అంటే వేరు విత్ ఇన్ ద స్టేట్కి పర్చేజ్, ఫ్రమ్ అనదర్ స్టేట్కి పర్చేజ్ IGST సపరేట్గా చూపిస్తుంది ప్రాఫిట్ అండ్ లాస్లో. కొత్తగా క్రియేట్ చేయండి, క్రియేట్. ఇది కూడా పర్చేజ్ IGST కింద పర్చేజ్ కిందకి వస్తుంది, బట్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్లో సపరేట్గా ఇండివిజువల్గా చూపిస్తుంది. సపరేషన్ కోసం చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు అక్కడ చూడండి, ఆ పైన 3 ఐటమ్స్ 28% ఉన్నాయి, తర్వాత కింద 2 ఐటమ్స్ 18% ఉన్నాయి. నేను ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. ఆల్ట్ C అన్నిటికీ, HP అల్ట్రా స్లిమ్. దీని గ్రూప్ ఏముంది, డెస్క్టాప్స్ అని ఉంది. ఆల్ట్ C అంతే. కంట్రోల్ A అంటే సేవ్, ఇంక ఇవన్నీ అవసరం లేదు. కంట్రోల్ A సేవ్. ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ నెంబర్స్, SSN నెంబర్ 8471, ట్యాక్సిబుల్ ఎంత 28%, క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి 50,
రేట్ ఎంత ఉంది? 13,000. ఆల్ట్ సి. నెక్స్ట్ డెల్ అల్ట్రా. షార్ప్ డెస్క్టాప్స్ నెంబర్స్ 8472, 28%. సో 29,000. ఆల్ట్ సి Asus desktops 8473, 28%. So 17,000. Alt C. Next Lenovo Idea Pad. ఇక్కడ ల్యాప్టాప్స్ Alt C, Control A సేవ్. ఇక్కడ వచ్చేసి నెంబర్స్. సో HSN 150, ఇక్కడ వచ్చేసి 8474, 18%. 150, 59,000. Alt C Apple MacBook laptops HSN 8475, 18%. Red 38,000. 1,62,30,000కి మనం పర్చేజ్ చేసాం. దాని కింద ట్యాక్స్ ఏం రావాలమ్మా? ఐజిఎస్టీ. సో ఇక్కడ సిజిఎస్టీ పడదు. కావాలంటే చూడండి, పర్లేదు. ఎందుకు పర్లేదు? అది విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ కాదు, ఫ్రమ్ అనదర్ స్టేట్. అంటే దానికి ఐజిఎస్టీ ట్యాక్స్ కొత్తగా క్రియేట్ చేయండి. క్రియేట్ ఐజిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, ఐజిఎస్టీ. ఇప్పుడు ట్యాక్స్ పడుతుంది. పడిందా? 32,79,400 ట్యాక్స్ పడింది. ఇప్పుడు వెళ్ళి మీరు ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, సపరేట్గా వచ్చి ఉంటుంది. ఇప్పుడు మీ ఓనర్ వచ్చి అడిగినప్పుడు, సార్ విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ 2,56,000 జరిగింది, ఫ్రమ్ అనదర్ స్టేట్ వచ్చేసి 1,22,30,000 జరిగిందని ఈజీగా చెప్పొచ్చు ఇక్కడ. అదే రెండు మిక్స్ చేసి ఒకే దాంట్లో వేసామనుకో, మన స్టేట్ ఎంత, అదర్ స్టేట్ ఎంత అని తెలుసుకోలేము. అందుకోసం ఇక్కడ మనం పర్చేజ్ ఐజిఎస్టీ సపరేట్ చేసాం. సేల్స్ కూడా అంతే. సేల్స్ F8. పర్సనల్ ఇక్కడ జిలాన్ ట్రేడర్స్ Alt C. తండ్రి డెప్టార్స్. వాళ్ళ రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ రాయాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇక్కడ బెంగళూరు. బెంగళూరు అంటే ఏం తీసుకోవాలి? కర్ణాటక. ఇక్కడ జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. 29 TRD FG 7841Z. ఇక్కడ సేల్స్ తీసుకోవాలా, సేల్స్ ఐజిఎస్టీ తీసుకోవాలా? సేల్ కి ఐజిఎస్టీయే సార్. ఎందుకని? బెంగళూరు కదా సార్, మనది ఏపీ కదా, కర్ణాటక ఏపీ. లోకల్ సేల్స్ కాదు. లోకల్ సేల్స్ కాదు కాబట్టి మనం ఆల్ట్ సి ఇచ్చి సేల్స్ ఐజిఎస్టీ, సేల్స్ అకౌంట్స్, గూడ్స్ తీసుకోవాలి. Asus 50, 20,000. L 30, 32,000. తర్వాత HP 20, 15,000. 22,60,000కి మనం సేల్ చేస్తాం. ట్యాక్స్ ఏం తీసుకోవాలి? ఐజిఎస్టీ.
జిఎస్టీ 6,32,800 ట్యాక్స్ పడింది. మీ ఓనర్ అడిగితే బాబు మే మంత్లో విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ ఎంత, అదర్ స్టేట్ సేల్స్ ఎంత అని అడిగినప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్ళి మీరు ఆల్ట్ F1 ఇచ్చేసి మీరు మంత్ తీసుకొని సార్ విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ 1,53,500, సేల్స్ అదర్ స్టేట్ సేల్స్ 22,60,60,000 అని చెప్పొచ్చు. ఇలా సపరేట్ కోసం మనం చేసాం ఇక్కడ. ఓకే, ఇది ఇంకా రిమైనింగ్ అని మీకు తెలుసు, కింద ఉండే 5, 6, 7, 8, 9, 10, 11. ఓకే, అవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అంటే విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ ఎంత, అదర్ స్టేట్ పర్చేజ్ ఎంత, విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ ఎంత, అదర్ స్టేట్ సేల్స్ ఎంత అనేది ఈ 2 కాన్సెప్ట్స్. ఓకే, అది ఇంకా రిమైనింగ్ అన్నీ మీకు తెలుసు. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఏముంది ఇక్కడ? థర్డ్ ప్రాబ్లంలో జస్ట్ ఏముంది, సెకండ్ చూడండి, పర్చేజ్ ఫ్రమ్ క్రిష్ జనరల్ స్టోర్. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్ 01 వచ్చింది జిఎస్టీ నెంబర్, అంటే అదర్ స్టేట్. ఓకే, డిస్కౌంట్ రిసీవ్డ్ -4,200. పర్చేజ్లో డిస్కౌంట్ వస్తే మన బిజినెస్కి ఇన్కమ్, సేల్స్లో డిస్కౌంట్ వస్తే మన బిజినెస్కి ఎక్స్పెన్స్. పర్చేజ్ ఏమో అదర్ స్టేట్ నుంచి చేసాం, సేల్స్ ఏమో విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేసాం. ఇంకా రిమైనింగ్ అన్నీ మీకు తెలుసు కింద ఉండేటివి. జస్ట్ ఇవి చూడండి, ఎలా చేయాలో చూపిస్తాం. ఇది కూడా కొత్తగా కంపెనీ క్రియేషన్ చేసుకొని మీరు చేయాలి. పర్చేజ్లోకి వెళ్తున్నా, ఆల్ట్ C. ఎవరు ఇక్కడ ఉండేది? క్రిష్ జనరల్ స్టోర్, అండ్రీ క్రెడిటార్స్. ఇక్కడ ఏం తీసుకోవాలమ్మా? జమ్మూ కాశ్మీరా? ఏం తీసుకోవాలి ఇక్కడ? జమ్మూ కాశ్మీరే సార్. అండ్ కాశ్మీర్. ఇక్కడ 01 ఆ జిఎస్టీ నెంబర్ మీరు ఇచ్చుకోండి. నేను జస్ట్ 01 ఇచ్చా. నేను పర్చేజ్ తీసుకోవాలనా, పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకోవాలనా? పర్చేజ్ ఐజిఎస్టీ సార్. వెరీ గుడ్, పర్చేజ్ ఐజిఎస్టీ. మీరు అక్కడ ఉండే ఐటమ్స్ తీసుకోండి, నేను ఇక్కడ ఉండే ఐటమ్స్ తీసుకున్నా. ఓకే, బూస్ట్ 50, రేట్ వచ్చేసి 440. తర్వాత బోర్న్విటా 100 kgs, ఇక్కడ 125 ఉంది. నెక్స్ట్ కాంప్లైన్ 120, రేట్ వచ్చేసి 400. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? హార్లిక్స్ తీసుకున్నా 50, రేట్ వచ్చేసి 350. మీరు అక్కడ ఉండేది తీసుకోండి. సో టోటల్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ? 1,00,000 వచ్చింది. ఆ 1,00,000లో డిస్కౌంట్ రిసీవ్డ్ -4,200 మైనస్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం పర్చేజ్ చేసాం, 1,00,000 రూపాయలు అయింది. మనం ఏం చేస్తున్నాం? 1,00,000 ఇవ్వట్లేదు, 96,000 ఇస్తున్నాం. మనకి 4,000 డిస్కౌంట్ ఇచ్చాడు, మనకి అది ఇన్కమ్. ఈ అమౌంట్ కింద ట్యాక్స్ ఇవ్వాలి. ఎంటర్. ఈ ప్లేస్లో మనం ఇవ్వాలి డిస్కౌంట్ రిసీవ్డ్. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే మనం ఏం తీసుకుంటాం? అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఇన్కమ్. ఓకే, అదే పర్సెంటేజ్ ఇచ్చారనుకోండి, ఇక్కడ ఇవ్వాలా. పర్సెంటేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ -4%, 5% ఉంటుంది. ఇప్పుడు -5% అని ఇచ్చిన దానికి 5,000 తీసుకుంది. పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ తీసుకోవాలి, లేదు డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చినాడంటే లాస్ట్లోనే తీసుకోవాలి. -4,200. చూడండి, 1,00,000లో -2,200 పోతే కింద ఎంత వచ్చింది? 95,800 వచ్చింది. ఇప్పుడు ఆ 95,800 మీద ట్యాక్స్ పడుతుంది ఐజిఎస్టీ. 1,00,000 మీద పడదు. ఎంత పడింది? 18,890 రూపాయలు పడింది. ఓకే, సేవ్ చేయాలి. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే మనకి ఇన్కమ్, గుర్తుపెట్టుకోండి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఓకే, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసాం, విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేస్తున్నాం. ఓకే, పర్సన్ ఎవరు ఇక్కడ? దినేష్ ఏజెన్సీ. ఆల్ట్ C, దినేష్ ఏజెన్సీ. కంట్రీ డెప్టార్స్. ఇక్కడ ఏం తీసుకోవాలి? వైజాగ్ అంటే ఆంధ్రప్రదేశేనా? ఆంధ్రప్రదేశ్. ఇక్కడ జస్ట్ 37 ఇస్తున్నా. కంట్రోల్ ఏ ఫర్ సేవ్. కంట్రోల్ ఏ. ఇప్పుడు ఇక్కడ నేను సేల్స్ తీసుకోవాలా, సేల్స్ ఐజిఎస్టీ తీసుకోవాలా? సేల్సే సార్. సేల్సే తీసుకోవాలి. వెరీ గుడ్. మిగతా వాళ్ళకి మాటలు రావేమో. ఓకే, టర్న్ టు 170. నెక్స్ట్
బోర్నవిటా 20,500. నెక్స్ట్ కాంప్లైన్ 30,550. ఓకే, దాని కింద అంటే 35,250 రూపీస్ సేల్ చేసాము. దానికి -5,000 డిస్కౌంట్. మనం సేల్ చేస్తున్నాం కదా, మనం డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే మనకే కదా నష్టం. 35,000 ఇవ్వాల్సిన కస్టమరు 30,000 ఇవ్వమని చెప్తున్నాం, అది మనకే కదా నష్టం. ఓకే, ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ కదా, అలౌడ్. ఆల్ట్ సి ఇవ్వండి. డిస్కౌంట్ అలౌడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ -6% లేదంటే 9%. చూడండి, పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, లేదు డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చినారంటే ఇక్కడ ఇవ్వాలి. మైనస్ మ్యాండేటరీ మా. చూడండి 35,000 కదా, కింద మనం -5,000 ఇచ్చేసాం. కింద చూడండి వాల్యూ మారిపోయింది, 30,250 రూపాయలు వచ్చింది. అంటే 5,000 లెస్ అయింది. మైనస్ మ్యాండేటరీ, పర్చేజ్లో అయినా సేల్స్లో అయినా మైనస్ మ్యాండేటరీ. ఇప్పుడు ట్యాక్స్ ఏం తీసుకోవాలి? సిజిఎస్టీ, జిఎస్టీ, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ మనం తీసుకుంటాం. ఓకే, సేవ్ చేయాలి. యాక్సెప్టర్లో సేవ్, అంతే. థర్డ్ ప్రాబ్లంలో ఓన్లీ డిస్కౌంట్ మాత్రమే యాడ్ అవుతుంది. ఓకే, సో ఇది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం ఏముంది? జస్ట్ ఎగ్జెంప్టెడ్ గూడ్స్. ఎగ్జెంప్టెడ్ అంటే 0%. కోకోనట్, ఎగ్స్, కర్డ్, రా సాల్ట్, కుంకుమ, వీటికి ట్యాక్స్ ఉండదు, 0%. మనం ఐటమ్స్ తీసుకొని డైరెక్ట్గా సేవ్ చేసేస్తాం, ట్యాక్స్ ఏమి ఇవ్వం. చూడండి, జస్ట్ పర్చేజ్ కదా. పర్సనల్ ఇక్కడ విజయవాడ శ్రీజ ఏజెన్సీ, ఆల్ట్ సి. సండ్రీ క్రెడిటర్స్ 37 విజయవాడ. ఏం తీసుకోవాలి ఇక్కడ? స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఏపీ సార్. ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఇక్కడ పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకో. పర్చేజ్ ఓన్లీ Okay. పర్చేజ్ తీసుకోవాలి. మనం సెపరేట్ పర్చేజ్ ఎగ్జామ్ మ్యూట్లో పెట్టుకునే కదా. సో ఎందుకు సార్ మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా అమౌంట్ చేసుకోవాలంటే, పర్చేజ్ ఎగ్జామ్ట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసినప్పుడు 0%కు సంబంధించిన పర్చేజ్ వాల్యూ ఎంత అని తెలుసుకోవాలంటే దీనికంటూ సపరేట్గా పర్చేజ్ ఎగ్జామ్ట్ అని ఒక లెడ్జర్ని చేసుకోవచ్చు. ఆల్ట్ సి. విత్ ఇన్ ద స్టేట్ కదా, విత్ ఇన్ ద స్టేట్లో 0% ఐటమ్స్ ఎంత పర్చేజ్ చేశాము అనేది తెలుసుకోవాలంటే దీనికి కూడా సపరేట్గా పర్చేజ్ ఎగ్జామ్ట్ అని ఒక మనము లెడ్జర్ని క్రియేషన్ చేయొచ్చు. విత్ ఇన్ ద స్టేట్లో 0% ఐటమ్స్ని ఎన్ని పర్చేజ్ చేశాము అనేది. ఆల్ట్ సి. కోకోనట్. సో ఇక్కడ ఎగ్జెంప్టెడ్ గూడ్స్ అనేది గ్రూప్ ఉంది, ఆల్ట్ సి. ఎగ్జెంప్టెడ్ గూడ్స్, కంట్రోల్ ఏ, సేవ్. ఇక్కడ ఏముంది? నెంబర్స్, హెచ్ఎస్ఎన్ నెంబర్ 0801. ఇక్కడ ఏం తీసుకోవాలి? ట్యాక్సబుల్లా, నాన్ జిఎస్టా, నిల్ రేటెడా, ఎగ్జామ్టెడా? ఏం తీసుకోవాలి ఇక్కడ? అక్కడ ఎగ్జామ్ట్ తీసుకోవాలి సార్. ఎగ్జామ్ట్ తీసుకుంటే ట్యాక్స్ అడగదు, డైరెక్ట్ గా కర్సర్ జంప్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ట్ సి, అన్నిటికీ అంతే. ఎగ్స్ బాక్సెస్ 0418. ఎగ్జామ్ట్ 160/25. ఆల్ట్ సి. కర్డ్ ప్యాకెట్స్, నేను ప్యాకెట్స్ చేయలేదు, మర్చిపోయా. ఆల్ట్ ఇక్కడే క్రియేట్ అని చేయొచ్చు, లేదంటే ఆల్ట్ సి ఇవ్వచ్చు. పీకే అంటే ప్యాక్స్. వర్క్ స్పీడ్గా నేర్చుకోవాలి, అట్లే వాడు నోరు ఎత్తకుండా మీరు అడిగిన శాలరీ ఇవ్వాలి. మిగతాది కూడా చేయాలమ్మా. 170/20. దీనికి ట్యాక్స్ ఏముండదు,
డైరెక్ట్గా సేవ్ చేయడమే. మీరు నేను 3 ఐటమ్స్ ఇచ్చినా మీరు ఇంకా 2 ఐటమ్స్ ఇవ్వండి, సేవ్. వీటికి ట్యాక్స్ ఏముండదు. నెక్స్ట్ ఏముంది, సేల్స్. ఎవరికి, రీటైల్ షాప్, జానకి రీటైల్ షాప్, ఆల్ట్ సి. కంట్రీ డెప్టార్స్, ఇది కూడా 37 కదా, విత్ ఇన్ ద స్టేట్. సేవ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ సేల్స్ తీసుకోవాలా, సేల్స్ ఐజిఎస్టీ తీసుకోవాలా, సేల్స్ ఎగ్జామ్ట్ తీసుకోవాలా, చెప్పండి. ఏం తీసుకోవాలమ్మా, సేల్స్ ఎగ్జామ్టెడ్. సేల్స్ ఎగ్జామ్ట్ అని తీసుకోవాలి, విత్ ఇన్ ద స్టేట్. అదే అదర్ స్టేట్ అయితే సేల్స్ ఐజిఎస్టీ ఎగ్జామ్ట్. అదే అదర్ స్టేట్ పర్చేజ్ ఎగ్జామ్ట్ అయితే పర్చేజ్ ఐజిఎస్టీ ఎగ్జామ్ట్ అని చేసుకోవాలి. ఎందుకంటే సపరేట్గా మనకు రావడం కోసం. అన్నిటికీ గూడ్స్ తీసుకోవాలి, పర్చేజ్కి సేల్స్కి మాత్రం. ఓకే, కోకోనట్ తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ 70, రేట్ వచ్చేసి 30. నెక్స్ట్ ఎగ్స్ 125. నెక్స్ట్ కర్డ్ 120, ఇక్కడ 35. దీనికి ట్యాక్స్ ఏముండదు, డైరెక్ట్గా సేవ్ చేయడమే. ఇప్పుడు వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, మీకు సపరేట్గా వస్తాయి 3. చూడండి, మీ ఓనర్ వచ్చి అడిగితే బాబు విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజు ట్యాక్సబుల్ వాల్యూ ఎంత అని అడిగితే 2,56,000 చెప్తావు. బాబు విత్ ఇన్ ద స్టేట్లో 0% పర్చేజ్ ఎంత అంటే సార్ 10,400 అని చెప్తావు. బాబు విత్ ఇన్ ద స్టేట్లో అదర్ స్టేట్ నుంచి ట్యాక్సబుల్ వాల్యూ పర్చేజ్ చేసింది ఎంత అంటే పర్చేజ్ ఐజిఎస్టీ చెప్తావు. 1,63,30,000. సేల్స్ కూడా అంతే. బాబు విత్ ఇన్ ద స్టేట్లో ట్యాక్సబుల్ సేల్స్ ఎంత అని అడిగితే 1,88,750 అని చెప్తావు. బాబు విత్ ఇన్ ద స్టేట్లో 0% ఐటమ్స్ సంబంధించిన సేల్స్ వాల్యూ ఎంత అంటే 8,800 చెప్తావు. బాబు అదర్ స్టేట్ నుంచి ట్యాక్సబుల్ సేల్స్ ఎంత అని అడిగితే 22,60,000 అని చెప్తారు. ఇట్లా మనము సో ఈరోజు క్లాస్లో విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజు, విత్ ఇన్ ద స్టేట్లో సేల్స్, విత్ ఇన్ ద స్టేట్ అదర్ స్టేట్ పర్చేజు, అదర్ స్టేట్ సేల్స్, అదర్ స్టేట్ పర్చేజు, విత్ ఇన్ ద స్టేట్లో సేల్స్, లైక్ డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ అలౌడ్, తర్వాత 0% ఐటమ్స్ ఎలా అనేది టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేశాం. ఓకే, క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ఈ 4 ప్రాబ్లమ్స్ చేయాలి రేపు క్లాస్. మా ప్రతి పాయింట్ అర్థం చేసుకోండి, బట్టి కొట్టొద్దు, పాయింట్ అర్థం చేసుకోవాలి, పాయింట్. ఓకే, సో అది క్లియర్. ప్రకాష్ క్లియర్ అండి? క్లియర్ సార్. క్లియర్, అర్థమవుతున్నాయి కదా కాన్సెప్ట్? శిరీష, లక్ష్మి, కల్పన క్లియర్? క్లియర్. యా, డన్ గైస్. సో లైక్ టాలీ నుంచి ఒక మెయిల్ వస్తుంది కల్పన మీకు టుమారో. ఓకేనా? ప్రకాష్ గారు మీకు కూడా వస్తుందండి. ఓకే, యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది.